శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మై. శ్రీ హయగ్రీవాయ నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్తః సమానముగా ప్రవర్తించువాడు. పాపుల పట్ల, పుణ్యాత్ముల పట్ల, దుర్జనుల పట్ల, సజ్జనుల పట్ల ఒకే రకమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటాడు. సమావర్తి ధర్మాన్ని రక్షించటంలో సమమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. ధర్మరక్షకుడు. కాబట్టి మనం చేసే పాపాలకు కానీ పుణ్యాలకు కానీ ఆయనకు సంబంధం లేదు. నిమిత్తమాత్రుడు. పాపపుణ్యాలకు నిమిత్తమాత్రుడు. కానీ పాపాత్ములు కూడా ఒకవేళ భక్తులుగా మారి తనను ఆశ్రయిస్తే రక్షించువాడు. సమవర్తి అంటే ఆ విధంగా ఎవరు తనను శరణు కోరుతారో వారి పాపాలను తీసివేసే ప్రయత్నం చేస్తాడు. పాపహరుడు. అంటే ఎట్లా సాధ్యము అనడానికి వీల్లేదు. ఎందుకంటే భగవత్ సంకల్పము చాలా గొప్పది. అనేక రకాల పాపాలు చేసి కూడా పరమభక్తులైన వారు మోక్షాన్ని పొందిన వారు ఉన్నారు. అనేక పురాణాలలో ఉన్నటువంటి కథలు మనకు ప్రతీకలు. మనం మొన్నటిదాకా కార్తీక పురాణం చెప్పుకున్నాం. పరమ పాపాత్ములు కూడా భక్తి మార్గంలోకి వచ్చేసి నివృత్తి చెందారు. ఆ సమయంలో ఆయన ధర్మాన్ని మాత్రమే చూస్తాడు. దానికి ఉదాహరణలు చాలా కోకలుగా ఉన్నాయి. యోగి వేమన ఆయన ఇట్లా దేవుడికి దండం పెట్టేవాడు కూడా కాదు. కానీ ఒకానొక సమయంలో ఆయనకు వచ్చినటువంటి మానసిక పరివర్తన ఆయన దైవభక్తిలోకి తీసుకొచ్చేసింది. 300 పద్యాలు రాయగలిగాడు. ఆయన సాహిత్యాన్ని ఎక్కడ చదువుకున్నాడో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఆ దైవ కృప వల్ల నాకు ఇది లభించిందని చెప్పేసి ఆయన రాసుకున్నాడు. అదేవిధంగా అశోక చక్రవర్తి ఆయన కూడా దైవం పట్ల విముఖతగా ఉండేవాడు. దైవాన్ని నమ్మేవాడు కాదు. అట్లని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా దైవ దూషణ కానీ దైవానికి వ్యతిరేకంగానే ఏమీ చేయలే. కానీ ఎక్కువగా ఆయన దైవ సంబంధమైన విషయాల్లో పాల్గొనేవాడు కాదు. కానీ కళింగ యుద్ధం తర్వాత ఆయనలో మార్పు వచ్చేసింది. ఇది కాదు జీవితం. 1,00,000 మంది చనిపోయారు కళింగ యుద్ధంలో. ఈ జీవిత పరమార్థం ఇది కాదు. ఇప్పటిదాకా నేను అనుకున్నటువంటి జీవితం వేరని బౌద్ధ భిక్షువుగా మారి బుద్ధుడి తర్వాత బుద్ధుడంతటి వాడయ్యాడు. అంటే భక్తి మార్గం మాత్రమే జీవన సాఫల్యమని తెలుసుకున్నవారు కోకలరు.
అలాగే క్షేత్రయ్య, ఇంకా ఎంతోమంది. అంటే ఇవి మన కళ్ళ ముందు జరిగినటువంటి మనకు కొద్ది కాలంలో చరిత్ర ఆధారాలు ఇవి. ఇక పురాణ ఆధారాలు కోకొలలు. అవి మనం నమ్మినా నమ్మకపోయినా దాంట్లో పరమనీచులైనటువంటి వాళ్ళు భక్తులైపోయి మోక్ష మార్గాన్ని అన్వేషిస్తూ దైవాన్ని అన్వేషిస్తూ దైవంలో లీనమైపోయారు అనేక మంది. భక్త కన్నప్ప, ఆయనకేమీ తెలియదు, అయినా కానీ శివభక్తుడైపోయాడు. ఇట్లా ఏదో ఒక సమయంలో ఒక ఒక అవకాశం వస్తుందట, ఒక ఐడియా వస్తుంది. జీవిత గమనంలో అనేక ఒడిదొడుకులు ఉండవచ్చు, కానీ ఆయా సమయాల్లో దేవుడు ఉన్నాడా లేదా అదొక సంశయం అయితే, ఉంటే ఇట్లా ఎందుకు చేస్తాడు అనేది ఉంటే నాకెందుకు కష్టాలు వస్తాయి, అటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి భావంతో మనం ఉన్నప్పుడు ఏదో ఒక తెలియని ఒక ఐడియా, ఒక మార్గం వచ్చేస్తుందట, ఒక ఫ్లాష్. తద్వారా మారిపోతారు. సమావర్తి అంటే అదే. ఒకవేళ తప్పులు చేసిన, పొరపాటు చేసిన, పాపాలు చేసిన, జీవన చరమాంకంలో గనక మారిపోయి పరివర్తన చెంది మనస్సాక్షికి సమాధానం చెప్పుకొని, స్వామి ఇప్పటిదాకా నా జీవితము ఇలా సాగింది, నేను ఇది కాదు, ఇంకేదో ఉంది. అనేక మంది సర్వసంగ పరిత్యాగులు ఉన్నారు. గౌతమ బుద్ధుడు వేల కోట్ల రూపాయలు మగధ సామ్రాజ్యాన్ని వదిలేశాడు. ఎట్లా సాధ్యమని? మగధ సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం, భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యం. చక్రవర్తి ఆయన. రాజ్యం వదిలేశాడు, భార్యను వదిలేశాడు, పిల్లవాడిని వదిలేశాడు. బుద్ధుడైపోయాడు. ఎక్కడో తిరిగి 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 పిచ్చివాడైపోయి ఏదో బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిపోయి, అరే ఇది కాదు జీవితం. అట్లాగే అనేక మంది మనకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమందిని చూస్తే ఏంటంటే ఏదో సుఖపడుతున్నామని చెప్పేసి ఏదో తాగుడు, తిండి, తిరుగుడు ఇవన్నీ చేసేసి నేను చాలా బాగా సుఖపడుతున్నానని అనుకున్న వాళ్ళు కూడా చరమాంకంలో ఒక పరివర్తనకు వచ్చేసారు. ఆ విధంగా పరివర్తన చెంది భక్తి మార్గంలోకి వచ్చేసి తనను ఆశ్రయిస్తే అప్పుడు ధర్మంగా ప్రవర్తిస్తాడు ఆయన. అరే వీడు ఏం చేసినా నా దగ్గరకు వచ్చాడు, మళ్ళీ నన్ను తెలుసుకునే ప్రయత్నం చేశాడు, నన్ను ఆశ్రయించాడు, నన్ను శరణు కోరాడు, కాబట్టి నేను ధర్మంగా ఉండాల్సిందే, వీడు చేసిన పాపాన్ని కొంచెం పరిహారం చేయాల్సిందే. విధిలిఖితమైనటువంటి కొన్ని ఉంటాయి. పంచమహాపాతకాలు చేసి ఉన్నట్టయితే దానికి నివృత్తి లేదు. భగవంతుడు దానికి సాక్షిభూతుడు కాదు, అది వదిలేస్తాడు, వీడి కర్మ వీడే. కానీ అవి కాని ఏవైతే ఉన్నాయో, ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించగల శక్తి భగవానునికి ఉంది. కాబట్టి సమవర్తి వారి పట్ల కూడా సమంగా ప్రవర్తిస్తాడు, ధర్మంగానే ఉంటాడు. అరే వీడు పాపాలు చేసి నా కాడికి వచ్చాడు, వీడేవో పొరపాటు చేసి నా కాడికి వచ్చాడు, వీడు చెడ్డ పనులు చేసి నా కాడికి వచ్చాడు అనుకోడట. ఏ దేవుడైనా, అంటే దైవం అంతా సమానమే అయినప్పటికీ ఆయా రూపాల్లో ఏ దేవుడైనా. ఆ విధంగా పురాణాల్లో శంకరుడు అనేక మంది రాక్షసులకు వరాలు ఇచ్చాడు. రాక్షసుడని ఏం చూడలేదు. అది వీడు చెడ్డవాడు, వీనికి వరం ఇస్తే ఏం చేస్తాడండి, అనేక ఇక్కట్లకు పాలయ్యాడు పాపం. భస్మాసురుడికి ఒక వరం ఇచ్చేశాడు, తారకాసుడికి ఒక వరం ఇచ్చేశాడు.
గజాసురుడికి ఒక వరం ఇచ్చాడు. అంతా అసురులే, రాక్షసులే, కానీ తప్పలేదు. అందుకే భగవానుడు సమవర్తి. తనను ఆశ్రయించిన వారిని రక్షించువాడు. అంతే. ఆ విధంగా పాపుల పట్ల, పుణ్యాత్ముల పట్ల, సజ్జనుల పట్ల, దుర్జనుల పట్ల సమమైన భావాన్ని కలిగి ఉంటాడు. అది సమవర్తి. నివృత్తమైనటువంటి ఆత్మ కలవాడు. ప్రవృత్తమైన ఆత్మ జీవాత్మ, నివృత్తాత్మ పరమాత్మ. అది కొంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే ఆయన శుద్ధమైనటువంటి ఆత్మ కలవాడు, చావు పుట్టుక లేడు అని దాని అర్థం. దుర్జయ, దురతిక్రమ, దుర్లభ, దుర్గమ, దుర్గా, దురావాస, దురారివ, ఇవన్నీ సమానార్థకాలు. అతన్ని జయించలేము, భగవానుని అంత ఈజీగా తెలుసుకోలేము. ఆయన మార్గము దుర్గమైనది. దుర్గం అంటే దుర్భేద్యమైనది. దుర్గం అంటే కోట గోడలు అంటారు కదా, దుర్భేద్యమైన దుర్గమాలు నిర్మించారని చెప్తారు కదా. దుర్గం అంటే ప్రయాణించలేనిది, తెలుసుకోలేనిది, కష్టసాధ్యమైనటువంటిది. అటువంటి కష్టసాధ్యమైన మార్గంలోకి ఎవరయ్యా సునాయాసంగా వెళ్తారంటే భక్తుడు మాత్రమే వెళ్తాడు. భక్తి ఏ విధంగా ఏర్పడుతుంది? భగవానుడికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే ఏర్పడుతుంది. భగవానుడికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి. ముందు జీవాత్మ గురించి తెలుసుకోవాలి. జీవాత్మ గురించి తెలుసుకోవడం అంటే నేనెవరు, నా ఆత్మ ఏమిటి, ఇదంతా ఏమిటి, శంకరాచార్య మహాస్వామి చెప్పినటువంటి నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు వెరుగు, నువ్వేంటో ముందు నిన్ను తెలుసుకున్న తర్వాతనే సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చెయ్యి. ఆ విధంగా చెప్పినటువంటి మహావాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యాన్ని మహావాక్యం అని పిలుస్తారు ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఆ వాక్యం ద్వారా మాత్రమే జీవాత్మకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో భగవానుడి వైపు కనుక వెళ్ళినట్టయితే అది దుర్భేద్యము కాదు, సుభేద్యము. చాలా సులువుగా ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు భక్తి మార్గంలో. అందుకే దురావాస, దురారిహ, అతని నివాసము దుర్భేద్యమైనప్పటికీ భక్త సులభుడు. శత్రు భయంకరుడైనప్పటికీ కూడా భక్తులకు భక్తులను రక్షించటంలో ఆర్తత్రాణపరాయణుడు. దాని స్వస్తి ప్రజాభ్య.